యూజువల్ గా మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ట్రేడ్ అనాలిసిస్ వచ్చేసరికి ఎన్ఎస్సిలో చూస్తాం. ఎఫ్&ఓ డేటా బిల్ చేసినది ఎక్కడైతే ఉందో అది మనం సెన్సిబుల్ లో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు పే ఆఫ్ చార్ట్స్ చూడాలంటే ఆప్స్టార్ డిఫైన్ ఎడ్జ్ కానీ లేకపోతే సెన్సిబుల్ వెబ్సైట్ లో కానీ మనం పే ఆఫ్ చార్ట్స్ చూస్తుంటాం. కొన్నిసార్లు మనం ట్రేడ్ చేసేటప్పుడు లైక్ యూజువల్ గా మాన్యువల్ ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోతాం, లేదా టార్గెట్ కరెక్ట్ గా మనం అనుకున్న ప్రైస్ కి ఒక్కొక్కసారి హిట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేస్తుంటది. ఎగ్జాక్ట్ గా అదే టార్గెట్ ప్రైస్ ని మనం ట్రిగ్గర్ చేయడం కూడా మర్చిపోతుంటాం. కొన్నిసార్లు మనం ట్రేడ్ చేసిన తర్వాత ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక అయితే ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందనే ఎగ్జైట్మెంట్ తోనో లేకపోతే లాస్ ఎక్కువ వచ్చిందన్న ఎమోషన్ తోనో మనం మళ్ళీ రిపీటెడ్ ట్రేడ్స్ చేస్తుంటాం, అందులో లాస్ అయిపోతుంటాం. మన ట్రేడ్స్ ని కంట్రోల్ చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంటది అనమాట. అలానే కొన్నిసార్లు మనం నిఫ్టీ 50లో ట్రేడ్ చూస్తున్నప్పుడు లైక్ మ్యాక్స్ పెయిన్ ఎక్కడ ఉంది, పీసీఆర్ రేషియో ఎక్కడ ఉంది, సేమ్ టైం వచ్చేసరికి లాంగ్ బిల్డప్ ఎక్కడ జరుగుతుంది, షార్ట్ బిల్డప్ ఎక్కడ జరుగుతుంది, లాంగ్ అన్వైండింగ్ ఎక్కడ జరుగుతుంది, షార్ట్ కవరింగ్ ఎక్కడ జరుగుతుంది, ఈ డేటా పాయింట్స్ ని చెక్ చేయడానికి కొన్నిసార్లు మనం ఓఎస్ పర్ట్స్ లో చూస్తుంటాం. బట్ కాకపోతే అన్ని కలిపి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానో అవన్నీ కలిపి ఒకటే ప్లాట్ఫామ్ లో ఉంటే అదే ప్లాట్ఫామ్ లో మనం ట్రేడ్ చేసుకుంటూ ఉంటే అది ఎట్లా ఉంటది, చాలా బెటర్ వేలో ఉంటుంది కదా. అదే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫైర్స్ ప్లాట్ఫామ్లోని యాక్చువల్గా నేను ఫైర్స్ ప్లాట్ఫామ్లో ఏదైతే అప్డేట్స్ చూసానో రీసెంట్గా వచ్చిన న్యూ అప్డేట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటితో పాటు ఫైర్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రేడ్స్ ని ఆటోమేట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అయితే మాత్రం ఉంది. అంటే సింపుల్ చెప్పాలంటే మనము మాన్యువల్ ట్రేడ్ చేయకుండా ఆటోమేటిక్ గా ట్రేడ్ చేసుకునేటట్టు. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంది, రోజు మీరు అదే స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు. 940కి ఆర్ 950కి డే హై గాని బ్రేక్ చేస్తే మీరు ఎంటర్ అవ్వాలనే పాయింట్ ని మీరు మాన్యువల్ గా పెట్టుకున్నారు. అది మీరు ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఎలా ఆటోమేట్ చేసుకోవాలి? సో సేమ్ టైం నేను కొన్ని ఆటోమేటిక్ స్ట్రాటజీస్ ని క్రియేట్ చేశాను. వాటికి జస్ట్ మీరు ఎగ్జిక్యూట్ కొడితే చాలు, ఇమీడియట్ గా ఆటోమేట్ అయిపోతుంటాయి స్ట్రాటజీస్. వాటిని మీరు ఎలా కాపీ చేసుకోవాలి, నేను డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్స్ ని మీరు ఎలా కాపీ చేసుకోవాలి అదంతా క్లియర్ గా చెప్తానండి. ట్రస్ట్ మీ, వీడియో 100% వర్త్ ఉంటుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, మేజర్ గా ఎఫ్&ఓలో ఆప్షన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఫైర్స్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, నా టీమ్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. బేసిక్ గా ఫైర్స్ ఓపెన్ చేయగానే ఇలానే కనపడుతుంటది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు వాచ్ లిస్ట్ కనపడుతుంది. మీరు యాడ్ చేసుకున్న వాచ్ లిస్ట్ ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళు ఇచ్చిన ఆటోమేటిక్ వాచ్ లిస్ట్. దీన్ని చేంజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మై వాచ్ లిస్ట్ లో డిఫరెంట్ వాచ్ లిస్ట్ ఉంటాయి. లైక్ క్రియేట్ వాచ్ లిస్ట్, మీరు కొత్త వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ నేను నా వాచ్ లిస్ట్ నా నేమ్ తో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్, ఇవ్వండి నేను వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సింబల్ నేను ఏదైనా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి, నిఫ్టీ 50. సో నాకు నిఫ్టీ 50 ఇండెక్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఐ వాంట్ టు యాడ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ యాడ్ చేయాలనుకుంటున్నా, లెట్స్ సే ఇలా. సో నేను ఏదైతే వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుంటున్నానో ఇక్కడ నాకు వాచ్ లిస్ట్ క్లియర్ గా వస్తుంది. ఓకే, సో వాచ్ లిస్ట్ తో పాటు ఇక్కడ పక్కన స్మార్ట్ వాచ్ లిస్ట్ అని చూడండి. వాట్ ఈస్ మీన్ బై స్మార్ట్ వాచ్ లిస్ట్? ఇందులో మీ హోల్డింగ్స్ కానీ మీ పొజిషన్స్ కానీ. సో ఇందులో 2 టైప్ ఆఫ్ స్మార్ట్ వాచ్ లిస్ట్ ఉంటాయి. ఒకటి పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంటాయి. 2 మై స్క్రీనర్స్ మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఇందులో బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో సేమ్ టైం ఇంకేదైనా స్క్రీనర్స్ లైక్ గెయినర్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి. సో టాప్ గెయినర్స్ లేదా టాప్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ రిలేటెడ్ స్టాక్స్ కానీ లేకపోతే ఆ రిలేటెడ్ గా ఉన్న ఏవైతే ఇండెక్సెస్ ఉన్నాయో అవి కూడా మీకు ఇక్కడ వస్తాయి అనమాట. రెడీమేడ్ అంటే అప్పటికే ఆల్రెడీ క్రియేట్ చేయబడిన వాచ్ లిస్ట్ అనమాట. అంటే ఏవైతే ప్రెసెంట్ రైట్ నో ఎక్కువగా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయో అండ్ సేమ్ టైం వచ్చరికి ఏవి మార్కెట్ అవర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రేడ్ అవుతున్నాయో అవి ఇక్కడ మీకు రెడీగా వచ్చేస్తాయి అనమాట. వీటిలో ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే వీటిలో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వాచ్ లిస్ట్ ఏదైతే ఉందో రైట్ సైడ్ వచ్చేసరికి టాప్లో మీకు హోల్డింగ్స్ కనపడతాయి. నేను ఆల్ పెట్టాను కాబట్టి మొత్తం అన్ని వచ్చేస్తున్నాయి. స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీస్. గైస్ మీరు 5 years లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, 5 years లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ నేను అన్ని ఆల్ కొట్టాను కాబట్టి ఆల్ ఇక్కడ నాకు చూపెడుతున్నాయి. పొజిషన్స్, ఫండ్స్ ఇలా మీకు ఇక్కడ చూపిస్తాయి అనమాట. కింద ఓవరాల్ మార్కెట్ వ్యూ. ఓవరాల్ మార్కెట్ వ్యూలోని ఇక్కడ నేను ఇండెక్సెస్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఇండెక్సెస్ వస్తుంది. స్టార్టింగ్ మీకు ఇంట్రెస్టింగ్ లేకపోవచ్చు, ఎందుకంటే నేను బేసిక్ చెప్తున్నా. కొంచెం నేను మీకు ఆప్షన్స్ లో ఆటోమేషన్ గురించి చెప్తాను చూడండి, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అది మిస్ అవ్వదు. టైం స్టాంప్స్ ఉంటాయి కింద, మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా ఆటోమేషన్ దగ్గరికి వెళ్ళిపోండి. ఓకేనా, టైం స్టాంప్స్ ఉంటాయి. స్టార్టింగ్ బిగినింగ్ మీరు వినలేదు అంటే నాకు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ టైం స్టాంప్ కింద మీరు డిస్క్రిప్షన్ లో కొడితే టైం స్టాంప్స్ ఉంటాయి. అందులో ఆటోమేషన్ టైం స్టాంప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. టైం స్టాంప్ ఆర్ టైం ల్యాంప్స్ మీరు ఏదైనా
అనుకోవచ్చు. దాన్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి మీరు వెళ్ళిపోతారు. ఓకే, నా ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మార్కెట్ ఓవర్ వ్యూలోని ఇండైసెస్ ఉంది, స్టాక్స్ ఉంది, కమోడిటీస్ ఉన్నాయి. సేమ్ టైం వచ్చేసరికి ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ గురించి కూడా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో చూడండి గిఫ్ట్ నిఫ్టీ 0.12% కరెంట్లీ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. S&P 500 ఏమో 0.5% నెగిటివ్లో క్లోజ్ అయింది. సో నిక్కై 225, టైవాన్ మొత్తం గ్లోబల్ మార్కెట్స్ని చూడాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. యూజువల్గా మనం గ్లోబల్ మార్కెట్స్ కోసం ఏం చేస్తాము, investing.com వెబ్సైట్ చూస్తాం. బట్ ఇక్కడ అనుకోండి వ్యూ గ్లోబల్ అనుకుంటే ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఇది అనదర్ వన్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి కమోడిటీస్లో క్రూడ్ ప్రైజెస్. మీరు ఇక్కడ చూస్తే గోల్డ్ 5th ఆగస్ట్ ఎక్స్పైరీ 2.42% యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం కరెక్షన్ అయింది. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం 15% లాస్ట్ 1 వీక్లో చేంజ్ వచ్చింది, లాస్ట్ 1 మంత్లో చేంజ్, లాస్ట్ 3 మంత్స్లో చేంజ్ ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడున్న లేటెస్ట్ ప్రైస్ కూడా. స్టాక్స్ పరంగా అప్డేట్ చూసుకుంటే ఇక్కడ చూడండి డే చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ డే చేంజెస్ ఎక్కడ ఎంత ఉన్నాయి. సో టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్, ఇండైసెస్ అనమాట. ఇంకా ఇంకొంచెం కిందకి వస్తే ఏమైనా కానీ అప్కమింగ్ ఐపీఓస్ కానీ మీకు కనపడాలి చూడాలనుకుంటే ఇవ్వండి అప్కమింగ్ ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, SIF ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి. అయితే SIF ఫండ్స్ కొన్ని మంత్స్ ట్రాక్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. FDs, సో FDs మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఒకవేళ మీరు FD చేయాలనుకుంటే ఇక్కడ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి. రేటింగ్స్ కూడా ట్రిపుల్ ఏ రేటింగ్ బట్టి మీరు డైరెక్ట్గా FDలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ అని మీరు కొట్టారనుకోండి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, 50,000. సో రెన్యూ చేయాలనుకుంటున్నారు లేదా పర్టికులర్గా ఎన్ని మంత్స్ అని మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారు, దెన్ మీరు అక్కడ రెన్యూ పెట్టుకొని ఇది టెన్యూర్ 3 months మినిమం. సో ఒకవేళ రెన్యూ చేయాలనుకుంటే రెన్యూ అని కొడతారు. సో ఆబ్వియస్లీ ఓన్లీ ప్రిన్సిపల్ రెన్యూ చేయాలంటే ప్రిన్సిపల్ మాత్రమే రెన్యూ అవుతుంది. రెన్యూ వద్దనుకుంటే 3 years మీరు పెట్టుకుంటే 7.55% మీకు ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ మీరు పెట్టుకోవాలనుకున్నా కూడా అక్కడ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ని పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కింద మీరు టూల్స్ చూడండి, ఇవి నేను మీకు సెపరేట్గా చెప్తాను. అండ్ కిందకి వెళ్తే హీట్ మ్యాప్స్. సో ఈ రోజు నిఫ్టీ 50లోని ఏ సెక్టర్ ఎంత పర్సెంటేజ్ పెరిగినాయి, ఏ స్టాక్స్ ఎంత పర్సెంటేజ్ పెరిగినాయి, ఆటోమొబైల్ సెక్టర్లో ఎలా పెరిగినాయి, ఫినాన్స్ సెక్టర్లో ఎలా పెరిగినాయి, టెలికమ్యూనికేషన్ సెక్టర్స్లో ఎలా పెరిగినాయి, ఇలా ప్రతి ఒక్కటి కూడా హీట్ మ్యాప్ అనేది మీకు వస్తుంది అనమాట. ఇది మీకు ఫ్రంట్ పేజ్లో మొత్తం డిస్ప్లే అయిన దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవి. ఓకే, ఇక్కడ అలర్ట్ మెసేజెస్, ప్లెడ్జెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ప్లెడ్జెస్ అంటే ఏం లేదు, మీ స్టాక్స్ ఏవైనా కానీ బ్రోకర్ దగ్గర తాకట్టు పెట్టుకున్నారనుకోండి అవన్నీ ఇందులో ఉంటాయి. వాటితో మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు కదా. ప్లెడ్జ్ చేస్తే మీకు కొలెటరల్ మార్జిన్ వస్తుంది, కొలెటరల్ మార్జిన్తో మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. అది మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. అలర్ట్ అంటే లెట్స్ అయిన ఎగ్జాంపుల్ ఇక్కడ అలర్ట్ మీద క్లిక్ చేస్తారు. మీరు ఏదైనా ఒక స్టాక్ గురించి పెట్టాలనుకుంటే పెట్టి లెట్స్ అయిన ఎగ్జాంపుల్ నాకు రిలయన్స్ కావాలి, రిలయన్స్ స్టాక్. సో ఇక్కడ చూడండి రిలయన్స్ స్టాక్ వచ్చేసరికి సో నేమ్ నేను రిలయన్స్ అని ఇచ్చుకున్నాను, రిలయన్స్ అని ఇచ్చుకున్నా. సో లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఓకే లెట్స్ సే నాకు ఒక 1500కి అబోవ్ వచ్చినప్పుడు నేను అలర్ట్ పెట్టాను అనుకోండి, నేను క్రియేట్ అలర్ట్ కొట్టగానే నాకు 1500 అబోవ్ రిలయన్స్ వచ్చినప్పుడు నాకు ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. అప్పుడు రిలయన్స్ స్టాక్ ప్రైస్ నేను ఎగ్జిట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఈజీగా నేను ఎగ్జిట్ చేసుకోవచ్చు. అది మెయిన్గా ఉన్న బెనిఫిట్ అనమాట. నా దాని తర్వాత ఇక్కడ చూడండి వాచ్ లిస్ట్. ఓకే, వాచ్ లిస్ట్లో మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ నేను వాచ్ లిస్ట్ అని కొట్టగానే ఏ చార్ట్స్ అయితే ఉన్నాయో ఆ చార్ట్స్ మనకి ఇక్కడ క్లియర్గా వస్తాయి. ఇందులో టెక్నికల్స్ కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న టెక్నికల్స్ కావాలనుకుంటే మ్యాక్సిమం ఆస్కిలేటర్స్లోని బై రికమెండేషన్ ఇస్తున్నాయా, మూవింగ్ యావరేజెస్ బట్టి బై రికమెండేషన్ ఇస్తున్నాయా, సో ఏమి ఇస్తున్నాయి అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఏమైనా న్యూస్ అప్డేట్స్ ఉన్నాయా, కెనరా బ్యాంక్ బోర్డ్ మీటింగ్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ యొక్క ఫండ్ రైజింగ్ ప్లాన్ గురించి చెప్పారు, ICICI బ్యాంక్ వచ్చేసరికి బ్లాక్ డీల్ జరిగింది, ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయి 5 hours బ్యాక్. ఇలా బ్యాంక్ నిఫ్టీకి రిలేటెడ్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ కనపడతాయి. నేను ఓన్లీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనే పెట్టాను కదా. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంక్ నిఫ్టీ వద్దు, ఐ వాంట్ టు చెక్ రిలయన్స్. సో నాకు రిలయన్స్ చెక్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద నేను క్లిక్ చేశాను. రిలయన్స్ స్టాక్ ఈరోజు ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ పెరిగింది చూడండి, 13.28% పెరిగింది. నాకు ఫుల్ చార్ట్ కావాలనుకోండి, డైరెక్ట్గా ఫుల్ చార్ట్ మీద మీరు కొడితే కంప్లీట్గా నాకు ఫుల్ చార్ట్ ఏదైతుందో అదే నాకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు బాగా హెల్ప్ అయింది ఏంటో తెలుసా, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. అంటే ఈ ఫుల్ చార్ట్లో నేను క్లిక్ చేసినట్టు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి FIA ఉందన్నమాట. ఓకే, సింపుల్ చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఫైర్స్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ అనమాట. ఇది మీరు క్లియర్గా క్లిక్ చేస్తే దీని చార్ట్ అనాలిసిస్ చేయమని రైట్ సైడ్ మీరు అడిగారు అనుకోండి, ఎనలైజ్ ద చార్ట్ ఆఫ్ NSE రిలయన్స్ ఫర్ 5 minutes ఇంటర్వెల్, 5 minutes టైం ఫ్రేమ్ తోటి కంప్లీట్గా దీన్ని నేను అనలైజ్ చేయమని చెప్పాను అనుకోండి. అనలైజ్ చేయమంటే ఇక్కడ చూడండి మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఇక్కడ వెళ్ళిపోయింది, ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్
గ్యాదరింగ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అండ్ వీటితో పాటు నెక్స్ట్ స్లోగా దీని గురించి రిలయన్స్ గురించి 5 minutes ఇంటర్వెల్లో మొత్తం గ్యాదర్ చేసి ఈ స్టాక్ గురించి ప్రెసెంట్ రైట్ నౌ సెంటిమెంట్ ఏంటనే చెప్పేస్తా చూడండి. సెంటిమెంట్ కరెంట్లీ బుల్లిష్ షేడ్ ఉంది, స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ బుల్లిష్ షేడ్ అయితే మాత్రం కనపడుతుంది. ట్రెండ్ 20 మూవింగ్ యావరేజ్ లైన్ అబౌవ్ అయితే మాత్రం ఉంది, 50 మూవింగ్ యావరేజ్ లైన్ అబౌవ్ అయితే మాత్రం ఉంది, 100 మూవింగ్ యావరేజ్ లైన్ అబౌవ్ కూడా ఉంది. అందువల్ల బుల్లిష్ అయితే మాత్రం ఉంది. RSI 68.4 ఉంది. ఓవర్బాట్ సిచ్యువేషన్ కి ఇంకా వెళ్తుంది. MACD 0.58 అయితే మాత్రం ఉంది. లెవెల్స్ సపోర్ట్ అయితే 1289 to 1281, రెసిస్టెన్స్ అయితే 1306 నుంచి 1316. క్లియర్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ క్లియర్ గా మనకు కనపడుతుంది. వాల్యూమ్ 1.83 million అండ్ ఇక్కడేమో 405K million. ప్యాటర్న్ కూడా మీకు ఏం ఫామ్ అవుతుందో కనపడుతుంది. అప్పర్ సర్క్యూట్ లిమిట్ కి ఎంత పర్సెంటేజ్ పెరగాలి, ఇంకా లోవర్ సర్క్యూట్ లిమిట్ కి ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అవ్వాలనేది కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో మీరు ఏదైనా కానీ కావాలనుకుంటే ఇక్కడ క్లియర్ గా అయితే మాత్రం మనం పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ బెనిఫిట్ అనమాట. నాకు బాగా ఈ వాచ్ లిస్ట్ లో నాకు బాగా నచ్చింది. ఏదైనా ఒక స్టాక్ ని చార్ట్ లో చూడాలనుకుంటే నాకు ఇదైతే మాత్రం బాగా నచ్చింది. ఓకే, సో ఇది అనదర్ వన్. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఆటోమేటిక్ గా పైనే ఉంటుంది బై అండ్ సెల్. మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైట్ నో ఇక్కడ మనకి బై అండ్ సెల్ రావట్లేదు. మార్కెట్ ఓపెన్ లో ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ బై అండ్ సెల్ అయితే మాత్రం మనకు వస్తుంది. మీరు టెక్నికల్ గా చార్ట్ అనాలిసిస్ చేయలేకపోతే FIN యూస్ చేసుకోనైనా కూడా మీరు చార్ట్స్ అయితే మాత్రం ఈజీగా అనలైజ్ అయితే మాత్రం చేయొచ్చు. నా పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్, హోల్డింగ్స్ లో ఉన్న స్టాక్స్ వస్తాయి. ఆర్డర్ బుక్స్ లోకి వెళ్తే మీరు IPO అప్లై చేశారు, లెట్స్ సే ఎగ్జాంపుల్. ఆ IPO హిస్టరీ ఇక్కడ మీకు కనపడుతుంది, అప్లై అయిందా లేదా అనేది. మీ FD హిస్టరీ కూడా ఇందులో కనపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ అండ్ F&O కూడా ఇక్కడ మీకు కనపడతాయి. నా ఇక్కడ రైట్ సైడ్ పైన ఇంకోటి చూడండి, మార్కెట్స్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ మార్కెట్స్ యొక్క ఓవరాల్ వ్యూ ఇక్కడ నాకు కనపడుతుంది. నేను ఓవరాల్ వ్యూలోని ఇక్కడ ప్రెసెంట్ రైట్ నో మార్కెట్స్ లో ఏవి ట్రేడ్ అవుతున్నాయి, కమోడిటీస్. ఇక్కడ నాకు కమోడిటీస్ సెలెక్ట్ చేశాను, ఇండైసెస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, కంప్లీట్ ఇండైసెస్ యొక్క ఓవరాల్ వ్యూ అయితే మాత్రం వస్తుంది. యాజ్ ఆఫ్ నా కమోడిటీస్ లోని ఏ క్రూడ్ ఎంత అంటే గోల్డ్ ఎంత ట్రేడ్ అవుతుంది, సిల్వర్ ఎంత ట్రేడ్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ఎంత ట్రేడ్ అవుతుంది అనేది ఓవరాల్ వ్యూ అయితే మాత్రం ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. FIDA యాక్టివిటీ కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఇక్కడ స్క్రీనర్స్ అని ఉంది కదా, ఈ స్క్రీనర్స్ మీద క్లిక్ చేద్దాం. లెట్స్ సే మీరు ఎవ్రీడే మార్నింగ్ 5 minutes టైం ఫ్రేమ్స్ లో బ్రేక్అవుట్స్ తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి ట్రెండింగ్ స్క్రీనర్స్ అని ఉంది, క్లిక్ ఆన్ దట్. ఓకే, ఇంట్రాడే సర్జెస్ అయినవి అంటే షార్ప్ ఇంక్రీజ్ అయినవి, తక్కువ టైంలో బ్రేక్అవుట్స్ ఇచ్చినవి, ఇట్లాంటివి. ఓకే, డేలో నుంచి రికవరీ అయినవి, ఇంట్రాడేలో హెవీ ఫాల్ అయినవి, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఇచ్చే స్టాక్స్, 52 week హై బ్రేక్అవుట్ ఇచ్చే స్టాక్స్, 1 month హై బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్, గోల్డెన్ క్రాస్ ఓవర్, 50-200 మూవింగ్ యావరేజ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ చూస్తే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉంది, ఇండియన్ హోటల్స్ కంపెనీ అయితే మాత్రం ఉంది. అట్లా మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం అది కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంట్రాడే స్క్రీనర్స్ కావాలనుకోండి, టాప్ గెయినర్స్, ఇంట్రాడే సర్జెస్, రికవరీ ఫ్రమ్ లోస్, గ్యాప్ డౌన్ రివర్సల్, ఓపెన్ ఈక్వల్ టు హై కాన్సెప్ట్. చాలా సార్లు చూడండి ఓపెన్ అండ్ హై రెండు ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, మార్కెట్స్ వచ్చేసరికి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేస్తాయి. ఓపెన్ ప్రైస్ దగ్గరే డే హై ఉందని అనుకోండి, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. వన్స్ అది బ్రేక్ అయితే ఫర్దర్ గా బుల్లిష్ షేడ్ వెళ్తుంది. అలా ఓపెన్ అండ్ హై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అట్లా అన్నమాట. ఓపెన్ అండ్ హై ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్న స్టాక్స్. సో డే హై నుంచి బ్రేక్ డౌన్ అయినవి, ఇంట్రాడేలో ఫాల్ అయినవి. మీరు ఈ స్టాక్స్ అన్ని చూడాలంటే యూజువల్గా charting.com లో కానీ ఎక్కడైనా చూడగలుగుతారు. కానీ నార్మల్గా అయినా కూడా మీరు స్క్రీనర్స్ లో ప్రతిదీ చెక్ చేయొచ్చు. ఆప్షన్స్ ట్రేడింగ్, ఫ్యూచర్ స్కాన్, ఫ్రెష్ బ్రేక్అవుట్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ లో చూడండి లాంగ్ బిల్డప్ ఏ పొజిషన్స్ లో జరుగుతున్నాయి. లాంగ్ బిల్డప్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైజెస్ లో స్ట్రాంగ్ బయింగ్ జరుగుతుంది, ఏ స్ట్రైక్ ప్రైజెస్ లో షార్ట్ కవరింగ్ జరుగుతుంది, ఏ స్ట్రైక్ ప్రైజెస్ లో షార్ట్ బిల్డప్ జరుగుతుంది. సో ఓపెన్ అండ్ హై కాన్సెప్ట్స్, లాంగ్ అన్బైండింగ్ ఎక్కడుంది, వీటి బట్టి కూడా మీరు ట్రేడ్స్ ని ఈజీగా డిసైడ్ కావచ్చు. అందుకోసం నేను మీకు చెప్తున్నా. ఓకే, నా దీని తర్వాత చూడండి న్యూస్ రిపోర్ట్స్. పర్టికులర్ గా మార్కెట్స్ ఉన్న ప్రతి న్యూస్ అప్డేట్స్ ని వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మీరు ఇమీడియట్ గా న్యూస్ రిపోర్ట్స్ అయితే మాత్రం తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ వన్. నౌ ఎనాలిటిక్స్ లోకి వెళ్ళి చూస్తే పైన ఎనాలిటిక్స్ అని ఉంది చూడండి. ఈ ఎనాలిటిక్స్ లోని మీరు ఏది కావాలనుకున్నా కానీ చేయొచ్చు. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్. సో బబుల్ చార్ట్ ఉంది. సో బబుల్ చార్ట్ అంటే ఏంటి, సింపుల్ చెప్పాలంటే ఏ స్టాక్ లోని ఎక్కడెక్కడ ఎంతెంత పర్సంటేజ్ చేంజ్ అయినవి ఉన్నాయి. సో కమోడిటీ హీట్ మ్యాప్, ఇండైసెస్ హీట్ మ్యాప్, సో FIDA యాక్టివిటీలోని సో FIA పొజిషన్స్ ఎలా బిల్డ్ చేస్తున్నారు, 16th జూలైలో FIS ఓవరాల్ గా బై చేసింది ఎంత, సెల్ చేసింది ఎంత, నెట్ వాల్యూ ఎంత, DIA యొక్క నెట్ వాల్యూ ఎంత, DIA సెల్లింగ్ నెంబర్ ఎంత ఉంది, సో DIA బయింగ్ నెంబర్ ఎంత ఉంది, FI సెల్లింగ్ నెంబర్ ఎంత ఉంది, FI బయింగ్ నెంబర్ ఎంత ఉంది, సో క్యాష్ లో ఎంత ఉంది, మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత ఉంది, FI
పొజిషన్స్లోని షార్ట్ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, నెట్ మొత్తం కూడా ఓవరాల్గా ఎంత పొజిషన్స్ వాళ్ళు సెల్ చేశారు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి, ఒకవేళ ఎఫ్ఐఐ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి చూడాలంటే ఇండెక్స్ ఆప్షన్స్లో ఎంత బిల్ చేశారు. సో అంటే క్లియర్గా మొత్తం డేటా మీకు ఓన్లీ అనలిటిక్స్లోనే మీకు కనపడతాయి, బ్లాక్ అండ్ బల్క్ డీల్స్లో కూడా. ఇంతవరకు బాగానే ఉన్నాయి. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ గైస్. నార్మల్గా ఫైర్ సెకండ్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ నాకు బాగా హెల్ప్ అయింది అయితే మాత్రం ఇదే. వన్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేశాను చూడండి. ఆప్షన్స్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత నాకు పైన ఇక్కడ ఆప్షన్స్ చైన్ కనపడుతుంది. ఆప్షన్స్ చైన్లోని నేను చేంజ్ చేయక్కర్లే, పక్కనే ఉన్నాయి చూడండి. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఎంసీఎక్స్ క్రూడ్, ఎన్ఎస్సిలో ఉన్న క్రూడ్, వాటి యొక్క ఆప్షన్స్ చైన్ క్లియర్గా నాకు పైన వెంటనే అన్ని కనపడుతున్నాయి. ఒకవేళ నాకు గ్రీక్స్ కావాలనుకుంటే పక్కనే గ్రీక్స్ ఉన్నాయి చూడండి. స్ట్రాడిల్ కావాలనుకుంటే ఓకే, స్ట్రాడిల్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఎట్లా ఉన్నాయో క్లియర్గా కనపడుతున్నాయి చూడండి. ఆప్షన్స్ చైన్లో పక్కన స్ట్రాటజీ బిల్డర్ అని ఉంది చూడండి. క్లిక్ ఆన్ దట్ స్ట్రాటజీ బిల్డర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీ బిల్డర్ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, వన్స్ ఆప్షన్స్ చైన్ అయిపోయింది. స్ట్రాడిల్ నేను తీసా. సో జస్ట్ ఓన్లీ ప్రైస్ నేను సెలెక్ట్ చేసా. స్ట్రాటజీ బిల్డర్ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, స్ట్రాటజీ బిల్డర్లో ఆల్రెడీ ఇక్కడ కస్టమైజ్ చేసి ఉన్న స్ట్రాటజీస్ ఉన్నాయి. అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, సో మీకు డైరెక్షనల్ స్ట్రాటజీస్ కావాలనుకుంటున్నారు, ఎనీ డైరెక్షన్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఎనీ డైరెక్షన్, లాంగ్ ఐరన్ కాండర్. సో ఏ డైరెక్షన్లో వెళ్ళా కూడా మీరు మార్కెట్లో ప్రాఫిట్లో ఉండాలనుకుంటున్నారు, ఏ డైరెక్షన్ వెళ్ళా కూడా. అంటే మార్కెట్ ఇవి ఏ టైంలో ఉపయోగపడతాయి తెలుసా? సో లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, బడ్జెట్ టైంలో, ఎలక్షన్స్ రిజల్ట్స్ టైమ్స్లోని, సేమ్ టైం వార్ సిచ్యువేషన్ జరుగుతునేటప్పుడు మీరు ఫ్రైడే పొజిషన్ తీసుకున్నారు, మండే ట్యూస్డే వరకు క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మీరు ఎనీ డైరెక్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్ ఐరన్ కాండర్, లాంగ్ ఐరన్ బటర్ఫ్లై, ఏదో ఒకటి నేను మీకు చూపిస్తాను చూడండి. ఆ లాంగ్ ఐరన్ కాండర్ అని ఉంది. పొజిషన్స్ ఆల్రెడీ ఇక్కడ యాజ్ యూజువల్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ కిందన మీకు పే ఆఫ్ చార్ట్ వస్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ పే అవుట్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా వస్తుంది. 1:1.68 రిస్క్ రివార్డ్ రేషియో ఇక్కడ. ఓకే, 4 డేస్కి ఎక్స్పైరీ ఉంది. విన్నింగ్ ప్రాబబిలిటీ 54% ఉంది. మీ మ్యాక్స్ లాస్ 4000, మీ మ్యాక్స్ ప్రాఫిట్ 2424. ఒకవేళ కానీ మీరు ఎగ్జిక్యూట్ కొట్టాలనుకోండి, మీరు ఈ పొజిషన్స్ అన్ని ఆల్రెడీ అలానే ఉన్నాయి. లాట్ సైజ్ మార్చాలనుకుంటే లాట్ సైజ్ మార్చుకుంటారు, లేదు లాట్ సైజ్ మార్చకూడదు అని అనుకుంటే అలానే ఉంచి జస్ట్ ఆటోమేట్ నౌ అంటే మీరు ఆటోమేట్ కొట్టారనుకోండి. ఆటోమేట్ మీద మీరు క్లిక్ చేస్తే ఏ రోజు, ప్రతిరోజు కావాలా, మీరు స్కెడ్యూల్ చేసుకోవాలనుకుంటే స్కెడ్యూల్ చేసుకోవచ్చు. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మీకు ఆటోమేట్ వద్దు, అప్పటికప్పుడు మీరు ఎగ్జిట్ చేద్దాం అనుకుంటున్నారు, దెన్ యూ కెన్ క్లిక్ ఎగ్జిట్ ఆల్సో. సో స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి ఒక నిమిషం బ్యాక్ వచ్చింది. ఎనీ డైరెక్షన్ మీద క్లిక్ చేసి లాంగ్ ఐరన్ స్ట్రాటజీ, ఇక్కడ మీరు ఎగ్జిట్ కొట్టారనుకోండి, ఎగ్జిక్యూట్ కొట్టారనుకోండి, అండ్ పొజిషన్ అనేది ఇమీడియట్గా ప్లేస్ అయిపోతుంది. ఓకే, పొజిషన్ ఇమీడియట్గా ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టేటప్పుడు కూడా మీరు ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ కొడుతున్నారు, మార్కెట్ రిజెక్ట్ అయిపోయింది యాక్చువల్గా, సో క్లోజ్ అయింది కాబట్టి ఎగ్జిక్యూట్ కొట్టినేటప్పుడు మీరు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని కూడా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు. ఆల్రెడీ అన్నీ కూడా ప్రీ డిఫైన్ అయ్యి ఉంటాయి. మీరు ఇంట్రాడే కావాలనుకుంటే ఒకలా తీసుకోవచ్చు, పొజిషనల్గా కావాలనుకుంటే ఒకలా తీసుకోవచ్చు. ఇది మేజర్గా ఉన్న పొజిషన్. సో నేను మీకు ఓన్లీ ఒకటే చెప్పాను, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. సో దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బుల్లిష్ వెల్ అన్ని డైరెక్షన్స్లో ఉన్నవి. న్యూట్రల్ స్ట్రాటజీస్ కావాలి. సో షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాంగిల్ అంటే మార్కెట్ ఎటు వెళ్ళకుండా కన్సల్టేషన్ ఫేజ్లో ఉంటాయి. బుల్లిష్ ఫేజ్లో ఉంటే స్ట్రాటజీస్ ఏంటి, బీరిష్ ఫేజ్లో ఉంటే స్ట్రాటజీస్ ఏంటి, ఈ స్ట్రాటజీస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి ఉన్నాయి. మీరు జస్ట్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ కొడితే అయిపోతుంది. నౌ లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇగోండి ఇక్కడ పైన ఆప్షన్స్ పక్కన ఆటోమేట్ అని ఉంటుంది. చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి చూడండి. బోలింగర్ బ్యాండ్ రివర్సల్ బేస్డ్ ఓటీఎం బై, బోలింగర్ బ్యాండ్ ఇండికేటర్ని యూజ్ చేసుకొని మార్కెట్ రివర్స్ అవుతునేటప్పుడు ఓటీఎం పొజిషన్ని బై చేస్తుంది అనమాట. దాని మీద మీరు క్లిక్ చేస్తారని అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా స్ట్రాటజీ స్ట్రక్చర్ మొత్తం కూడా ఇక్కడ చెప్తుంది ఎలా ఉంటుంది అని చెప్పి. మీరు ప్రొసీడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ప్రొసీడ్. ఓకే, సో ఇక్కడ చూడండి స్ట్రాటజీ ఆల్రెడీ ఉంది. స్ట్రాటజీ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, డైలీ at 11 o'clock స్టార్ట్ అవుతుంది. మీరు దీన్నే స్కెడ్యూల్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఇవ్వండి స్కెడ్యూల్ డైలీ at 11 PM, డైలీ at 11 AM స్కెడ్యూల్. ఓకే, స్టార్ట్ కొట్టారనుకోండి, ప్రతిరోజు 11 గంటలకి ఈ పొజిషన్ ప్లేస్ అయిపోతుంది. మీరు ఏం చేయక్కర్లే, 11 గంటలకి ఈ పొజిషన్ ప్లేస్ అయిపోతుంది 11 o'clockకి. అర్థమైందా? సో ఇంకా దీంట్లో మీరు మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంకేదైనా మోడిఫికేషన్ చేస్తే, రేంజ్ బ్రేక్అవుట్ హై ఇచ్చారనుకోండి, రేంజ్ బ్రేక్అవుట్ హై ఇస్తే దాన్ని అక్కడ మీరు మోడిఫికేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. వద్దు అని అనుకుంటే మాత్రం దాన్ని రిజెక్ట్ చేసేయచ్చు. ఓకే, దాన్ని డిస్మిస్ చేయాలనుకుంటే మాత్రం మీరు డిస్మిస్ కొట్టేస్తారు. ఓకే, అట్లా అనమాట. స్టార్ట్ కొడితే ఇమీడియట్గా అది స్టార్ట్ అయిపోతుంది.
ఎగ్జిట్ కండిషన్స్ కూడా మీరు ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇవ్వండి ఎగ్జిట్ కండిషన్స్, యాడ్ ఎగ్జిట్ కండిషన్స్. ఇప్పుడు ఎగ్జిట్ కండిషన్ మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, లెట్స్ సే ఎగ్జాంపుల్ టైం రేంజ్ బ్రేక్అవుట్ ఏదో పెడదాం అనుకుంటున్నాను, టైమ్ 7-8 నుంచి 7-9, సో 7-9 నాకు కాదు, సో ఇక్కడ 7-8 కూడా కాదు, మార్నింగ్ 10 o'clock, ఓకే 10 AM, లెట్స్ సే AM, సో నేను 12 PM పెట్టాను నేను వచ్చేసరికి, టైం ఫ్రేమ్ 1 minute, ఓకే బ్రేక్అవుట్ అప్ సైడ్ గాని వస్తే మాత్రం సింబల్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ, సో లెట్స్ సే ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ సింబల్ పెట్టాను, సో పెట్టి సో 10 AM నుంచి 12 AM ఇన్ బిట్వీన్లోని 1 minute టైం ఫ్రేమ్తో కానీ అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ వస్తే మాత్రం, ఓకే అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ కానీ ఇక్కడ నాకు వస్తే మాత్రం ఇమీడియట్గా నాకు స్టాప్ లాస్ని యాడ్ చేసాను కానీ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే ఇట్లా అనమాట. అయితే నేను ఇంకోటి చెప్తాను, నేను యూజ్ చేసే స్ట్రాటజీస్ని కూడా ఇక్కడ ఆటోమేట్ చేశాను. ఇవి మీరు కావాలనుకుంటే మీరు కాపీ చేసుకొని సేవ్ టు డ్రాఫ్ట్ కొడితే మీ దాంట్లో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి, ఆ స్ట్రాటజీస్ మీరు కావాలనుకుంటే నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తాను, అంటే ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తా, ₹1 కూడా మీ దగ్గర ఛార్జ్ చేయను. కింద మన లింక్ ఉంది, ఓకే ఆ లింక్ క్లిక్ చేసి ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫైర్స్ అకౌంట్ అంటే నేను ఇది చెప్పిందంతా కూడా మీకు నచ్చింది అని అనుకుంటే ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని కింద నేను వాట్సాప్ నెంబర్ కూడా పెట్టినా, మీ ఐడిని పంపించండి, మీకు ఫ్రీగా ఒక సెషన్ అరేంజ్ చేసి అందరికీ నా స్ట్రాటజీస్ని కూడా మీరు ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు గైడ్ చేస్తాను. ఓకేనా. సో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం. అందులో రెగ్యులర్గా ఇలా ఫైర్స్ రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినా, మార్కెట్స్ రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా మీకు సెండ్ చేస్తుంటాం. ఎవరైనా కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డెఫినెట్గా మీకు అయితే మాత్రం హెల్ప్ అవుతుంది. ఓకే నా ఇక్కడ చూడండి మోర్ సింబల్లోకి వెళ్ళాం. మోర్లోకి వెళ్ళి ఇంకేమైనా కావాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ బాండ్స్, మీకు ఏం కావాలనుకుంటే ఐపీఓస్ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, ఎంటైర్ ఐపీఓస్ చూడొచ్చు. 5 yearsలో నాకు బాగా నచ్చింది ఏంటంటే FIA, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంటుంది అది FIA. డైరెక్ట్గా FIAకి వెళ్ళి మీకు ఏం బ్రేక్అవుట్ స్టాక్స్, టుడే బ్రేక్అవుట్ స్టాక్స్ విత్ 1 day టైం ఫ్రేమ్ అని నేను అడిగాను అనుకోండి. సో నేను 1 day టైం ఫ్రేమ్లో వచ్చిన బ్రేక్అవుట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను అడిగాను కదా, అవి నాకు ప్రాసెసింగ్ చేస్తుంది, అది ఇచ్చేస్తుంది. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఈ FIA నచ్చింది. స్ట్రాటజీస్ ఆల్రెడీ ప్రీ బిల్డ్ చేసి ఉన్నాయి, ఆ స్ట్రాటజీస్ని ఆటోమేట్ కొట్టగానే ప్రీ బిల్డ్ చేసి ఉన్న స్ట్రాటజీస్ అన్నీ వచ్చేస్తాయి, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ అయిన స్టాక్స్, ఫెడరల్ బ్యాంకు, సోనా BLW ప్రెసిషన్, హిమాద్రి స్పెషాలిటీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఈ 4 కూడా 1 day టైం ఫ్రేమ్ తోని లాస్ట్ 252 days హై, ఓకే 250 days హై బ్రేక్ అయింది. 20 SMA లైన్ అబోవ్ ఉంది. సేమ్ టైం వచ్చేసరికి అంటే ఏ సెక్టార్కి సంబంధించినవి అనేవి క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి. వీటిని బేస్ చేసుకొని మీరు చార్ట్ అనాలిసిస్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తారు, ఫెడరల్ బ్యాంక్, దీన్ని చార్ట్ అనాలిసిస్ చేసుకుంటారు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫార్మేట్లో కావాలనుకుంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చెక్ చేసుకొని మీరు చూడొచ్చు. 1 day టైం ఫ్రేమ్ కదా మనం చూసేది, 1 day టైం ఫ్రేమ్, యూ విల్ గో విత్ 1 day టైం ఫ్రేమ్. బేస్డ్ ఆన్ 1 day టైం ఫ్రేమ్ చూడండి లాస్ట్ 52 weeks హై బ్రేక్ అయింది ఇది. ఓకే ఇట్లా అనలైజ్ చేసుకోవాలన్నమాట. అనలైజ్ చేసుకోండి. సో FIA ద్వారా నేను ఈజీగా ఇది ఐడెంటిఫై చేయగలిగానా. సో FIA అండ్ సేమ్ టైం ఆటోమేటిక్ స్ట్రాటజీస్, ఆప్షన్స్లో మొత్తం ఓవరాల్ వ్యూ, లాంగ్ పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అయినవి, ఇవి కూడా నాకు కనపడతాయి. ఇక్కడ చూడండి. సో అనలిటిక్స్లోకి వెళ్ళి చూస్తే బేసిక్గా ఇవ్వండి లాంగ్ బిల్డప్, 18 type ఆఫ్ అనలిటిక్స్ ఉంటాయి ఇక్కడ ఓవరాల్ వ్యూ. సో ఇక్కడ చూడండి ట్రెండింగ్ OI, మల్టీ స్ట్రైక్ OI, టైమ్ వర్సెస్ OI, హిస్టారికల్ PCR అండ్ మ్యాక్స్ పెయిన్, అండ్ సేమ్ టైం వచ్చరికి ATM IV చార్ట్, లాంగ్ బిల్డప్ అన్ని కూడా ఇక్కడ చూడండి మాక్సిమం కాల్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి. లాంగ్ అన్వైండింగ్ ఎందులో జరుగుతుంది, షార్ట్ బిల్డప్ ఎందులో జరుగుతుంది, షార్ట్ కవరింగ్ ఎందులో జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనపడతాయి. ఎవ్రీ 1 hour ఇంటర్వెల్లో కనపడతాయి ఇవి. ఎవ్రీ 5 minutes ఇంటర్వెల్లో మీరు చూద్దాం అనుకున్నా కూడా మీరు చూడొచ్చు. ఎవ్రీ 5 minutesలో లాంగ్ బిల్డప్ ఎక్కడెక్కడ జరుగుతుంది, చేంజ్ అవుతుంది అంతా మీరు చూడాలనుకున్నా కూడా ఇది మీరు చూడొచ్చు. ఇది మేజర్గా ఉన్న బెనిఫిట్ గైస్. ఎవరైనా కూడా ఈ 5 yearsలో ఉన్న ప్రతి బెనిఫిట్ మీకు కావాలి అని అనుకుంటే కింద నేను పిన్ చేసిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే మాత్రం మన సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది. అక్కడే ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ ఐడిని పంపించండి. నేను ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీస్, ఇంట్రాడేకి ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ నేను కొన్ని క్రియేట్ చేసుకున్నా. ఆ స్ట్రాటజీస్ని కూడా మీకు కాపీ చేసేస్తా. అవి జస్ట్ మీరు ఎగ్జిక్యూట్ కొడితే చాలు, ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి. అలానే 5 years ఓపెన్ చేసినప్పుడు మీకు పైన ఇక్కడ చూడండి ప్రైమ్ అని చూపెడుతుంది చూడండి. అసలు ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. ఒకసారి ఆ ప్రైమ్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, బెనిఫిట్స్ మీకు ఇక్కడ కనపడతాయి చూడండి. అయితే యూజువల్గా మనం స్టాండర్డ్ నార్మల్గా యూజ్ చేసాం అనుకోండి, 5 years అకౌంట్ ఓపెన్ చేయగానే ఇందులో ₹20 per order ఎగ్జిక్యూషన్ అవుతుంది. MTFలో ట్రేడ్ చేయాలంటే 16.49% per annum ఇంట్రెస్ట్ ఇస్తారు. సేమ్ టైం వచ్చరికి FII, ముందు నేను మీకు FIIని యూజ్ చేసుకొని మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా బ్రేక్అవుట్ స్టాక్స్ ఇవన్నీ ఇస్తాడన్నాను కదా, అవి మీకు 5 ఉంటాయి. అలానే ఆటోమేషన్ స్ట్రాటజీస్ ఆటోమేషన్ చెప్పానుగా,
5 ఆటోమేషన్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. స్క్రీనర్స్ కూడా 25 ఉంటాయి. ఇన్స్టెంట్ విత్‌డ్రా 2 లాక్ పెర్ డే అనమాట. సో అది. సో ఇది వచ్చేసరికి ఐ మీన్ ఆల్గో ట్రేడింగ్ యూజ్ చేసే వాళ్ళకి ఏపీఐ యూసేజ్ ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అవసరం ఉండదులెండి. ప్రైమ్ గాని యూజ్ చేస్తే మంత్లీ అయితే మాత్రం 499 అండ్ ఇయర్లీ వచ్చేసరికి 4990. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చెప్తాను. ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ పెర్ డే అని ఉంది చూసారా? మీరు ఇక్కడ ట్రేడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. పెర్ డే 20 చేస్తారా? లేకపోతే 10 చేస్తారా? ఎన్ని చేస్తారు మీరు పెర్ డే చేసిన దాన్ని బట్టి మీకు బ్రోకరేజ్ ఎంత సేవ్ అవుతుందనే దాన్ని బట్టి కూడా మీకు క్లియర్‌గా ఉంటది. పెర్ డే 10 ట్రేడ్స్ గాని మీరు చేస్తే 1 ఇయర్‌కి మీరు 48,000 బ్రోకరేజ్ ఇచ్చినట్టు. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే 36,000 ఆల్మోస్ట్ మీరు 12,000 సేవ్ చేసినట్టే. దానికి మీరు ఇయర్లీ తీసుకుంటే 4,990 ఎలా లేదన్నా ఈ 4,990 తీసేసినా 7,000 మీరు సేవ్ చేసుకున్నట్టే. ప్రైమ్‌లో ఉన్న ఇంకో బెనిఫిట్ చూడండి. ఎంటీఎఫ్ ఇంట్రెస్ట్ 12.49% పెర్ యానమ్ వచ్చింది. ఎఫ్ఐఐ AA2లో వచ్చేసరికి అన్‌లిమిటెడ్, ఆటోమేషన్ అన్‌లిమిటెడ్, సేవ్డ్ స్క్రీనర్స్ అయితే మాత్రం అన్‌లిమిటెడ్ ఉంటాయి. ఇన్స్టెంట్ విత్‌డ్రా 5 లాక్ పెర్ డే ఉంటుంది. కన్సిస్టెంట్‌గా డే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ప్రైమ్ ఉపయోగపడతదండి. స్వింగ్ ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళకి, ఆప్షన్ సెల్లింగ్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం పెద్దగా ఇది ఉపయోగపడదు. అయితే ఆటోమేట్ స్ట్రాటజీస్‌ని, ఇన్స్టెంట్ విత్‌డ్రాల్స్‌ని అంటే ఐ మీన్ సేమ్ టైమ్ ఎఫ్ఐఐని ఎక్కువగా యూజ్ చేస్తానంటే మాత్రం ప్రైమ్ ఉపయోగపడతది. మీరు స్టార్టింగ్ చూద్దాం అనుకుంటే 499 పెట్టైనా మీరు చూడొచ్చు. మీరు ఒకవేళ గాని ప్రైమ్ డైరెక్ట్‌గా తీసుకుందాం అనుకుంటే కింద నేను లింక్ పెట్టాను చూడండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ప్రైమ్ వస్తది. ఒకవేళ గాని మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే పైన సైన్ అప్ బటన్ వస్తది. ఆ సైన్ అప్ కొట్టారనుకోండి ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ అవుతది. ప్రైమ్ యువర్ విష్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు. లేకపోతే లేదు. ఓకే. హోప్ ఈ ప్రైమ్ పాయింట్ కూడా మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. స్ట్రాటజీస్ అనేది ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనేది మీరు చూడాలని అనుకుంటే నేను ఆ స్ట్రాటజీస్ మీద సెపరేట్ పీడిఎఫ్ కూడా చేసాం. ముందు అది ఇస్తాను, అది చూడండి. చూసిన తర్వాత ఇది మీరు చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఐ హోప్ మీకు 5 years మీద కంప్లీట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. బై బాయ్.